పిల్లలు చూసినవన్నీ కావాలంటుంటారు. అంగన్వాడీకి వెళ్తున్న నా కూతురు కూడా పిల్లల దగ్గర స్ట్రా బాటిల్ చూసి కొనమని చెప్పింది. సో, ఆళ్ళ అక్కయితే ఈ బాటిల్ అయితే తీసుకొచ్చింది. సోయింగ్ ఎక్కువే కానీ ఇవి క్లీనింగ్ చేసుకునేటప్పుడు సరిపోతుంది. క్లీనింగ్ చేయకుండా వదిలేసామంటే ఆరోగ్యం మీదకి వచ్చేస్తుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ట్రా బాటిల్ ద్వారా వాటర్ తాగేటప్పుడు ఈ స్ట్రాలో చెత్త అనేది అలాగే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల పైపు దగ్గర గట్రా చెత్త అనేది పేరుకుపోతుంది. అది సరిగ్గా క్లీన్ చేసుకోపోయినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు? అందుకని నేనైతే ఈ స్ట్రా బాటిల్ క్లీన్ చేయడం కోసం ఈ విధంగా మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దూది పుల్లలు. సో, దాంతో ట్రై చేస్తున్నాను. కానీ నాకు చాలా బాగా వర్క్ అయింది. ఈ పుల్లను ఒక సైడ్ నుంచి ఇలాగా పార్ట్స్‌గా విడదీసేసి తర్వాత ఇలాగా దూది పుల్లతోని క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా ఇందులో ఉన్న చెత్తంతా బయటకొచ్చేస్తుంది. లేదు ఇలా దూది పుల్ల కాకుండా ఇంకా పొడవుగా ఉన్నాయి అనిపిస్తే కంప పుల్లకు గానీ లేదా ఏదైనా స్టిక్ లాంటిది తీసేసుకొని దానికి కాటన్ పెట్టేసుకొని ఆ తర్వాత అందులో నుంచి పంపించినట్లయితే అందులో ఉన్న చెత్తంతా మనకి బయటకొచ్చేస్తుందనమాట. సో, ఇదైతే 100% యూజ్ అవుతుంది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా వాటర్ బాటిల్ ఇలా స్ట్రా వాటర్ బాటిల్ పిల్లలకి యూజ్ చేస్తున్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ స్ట్రాంగ్ అదే ఈ పొడవుగా ఉండే పుల్ల కోసమైతే నేను ఈ దూది పుల్లతోనే సగం వరకు అంటే ఒకవైపు నుంచి ఇంకో వైపు నుంచి సగం వరకు ఇలా దూరుతుంది కదనని 2 వైపులా దూది ఉంటుంది కదా! సో, 2 వైపులా ఇలా యూజ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 వైపులా యూజ్ చేసుకొని నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అని అనిపించింది. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే అయితే మరి ఇలా క్లీన్ చేసేసుకోండి. చాలా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.